దినకరన్ కుటుంబంతో పవిత్ర భూమి పర్యటన 2015 క్రైస్తవ్యం యొక్క జన్మస్థలమును అన్వేషించుటకు, ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యులు నడిచిన స్థలములలో నడుచుటకు ఇశ్రాయేల్, ఐగుప్తు మరియు జోర్డానుకు సురక్షితమైన ప్రత్యేక పర్యటన 2015 ఏప్రిల్ 29, 30 మరియు మే 1, 2 తేదీలలో వివిధ విమానాశ్రయాల నుండి బృందములు బయలుదేరడం. ఒక వ్యక్తికి 89,000 రూపాయలు మాత్రమే. ఈ పర్యటన 9 రాత్రులు 10 పగళ్ళు. త్వరపడండి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చ్ 31వ తేదీ. మీ అద్భుతమును అనుభవించుటకు మరియు పవిత్ర భూమిని సందర్శించుటకు ఇప్పుడే సిద్ధపడండి. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 0735557770. ఆన్లైన్ బుకింగ్ కొరకు మా వెబ్సైట్ని సంప్రదించండి. మా వెబ్సైట్ www.jesuscalls.org లేక మీకు దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంను సంప్రదించగలరు. మర్చిపోకండి, దినకరన్ కుటుంబముతో పవిత్ర భూమి పర్యటన 2015. Welcome my friends to the presence of the living God. నా ప్రియ స్నేహితులారా, జీవము గల దేవుని సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. The Lord cares for you. ప్రభు మీ గురించి జాగ్రత్త వహిస్తున్నారు. The scripture says, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, He counts all your tears, ఆయన మీ కన్నీటినంతటినీ లెక్కించి ఉన్నవాడు. each one of them. వాటిలో ప్రతి ఒక్కొక్కటి. You know why? ఎందుకో తెలుసా? He counts each tear that you shed to give you tears of joy in compensation. నీకు బదులుగా ఆనంద బాష్పాలను అనుగ్రహించడానికి నీ కన్నీటి యావత్తును ప్రతి బొట్టు కూడా లెక్కించి ఉన్నారు. Every tear that you shed, నువ్వు కార్చిన ప్రతి కన్నీరు, in every circumstance that you have shed, ఏ పరిస్థితుల్లో నువ్వు ఏ రీతిగా కన్నీరు కార్చినా, He gives you tears of joy in the same circumstance in your life once again. ఆ జీవితంలో అదే పరిస్థితుల్లో మరొక పర్యాయం ఆనంద బాష్పాలను అనుగ్రహించే దేవుడై ఉన్నారు. Psalm 126 and verse 5. 126వ కీర్తన 5వ వచనం రాయబడిన మాట. Zephaniah 3:19. జెఫన్యా 3:19లో రాయబడిన మాట. These verses say the same thing. ఈ యొక్క లేఖన భాగాల సంగతిని తెలియజేస్తున్నాయి. In the same place where you went through shame, He will give you praise and honor. ఎక్కడైతే మీరు అవమానం గుండా వెళ్ళారో అదే స్థలములో ఘనతను మహిమను ఆయన ఇచ్చేవాడై ఉన్నారు. Today God will give you that grace ఈ రోజే దేవుడు ఆ కృపను మీకు అనుగ్రహిస్తారు. and bless you. ఆయన మిమ్మల్ని దీవిస్తారు. He will honor you by doing miracles in double measure. రెట్టింపు రీతిలో అద్భుతాలు చేయడం ద్వారా ఆయన మిమ్మును ఘనపరుస్తారు. మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు రుణబాధల్లో ఉండి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబం ఏ విధంగా దేవుడు వారిని పైకి తీసుకుని వచ్చాడో, Holy Spirit will be within you. పరిశుద్ధాత్మ నీలోనే And ఉంటున్నాడు. everything will be peace in your life. నీ యొక్క జీవితం కూడా సమస్తము సమాధానం. Whatever you have lost, మీరు ఏమైతే కోల్పోయారో as you are in the kingdom of God, you will have everything back. అనే విషయం తెలియజేయడం కోసమే ఈ సందేశం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. Jesus, remember me when you come into your kingdom. అనే శక్తివంతమైనటువంటి సందేశాన్ని వినండి. దేవుని ఆశీర్వాదములు పొందండి. Even now, ఇప్పుడు కూడా I want to share with you what the Lord has asked me to tell you. ఈ రోజు మీకు ఏం తెలియచేయమన్నాడో దేవుడు ఆ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే నేను వచ్చి ఉన్నాను. In John chapter 14 and verse 13 and 14, యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, Jesus said, ప్రభువైన యేసు సెలవిచ్చారు, my children, నా ప్రియ బిడ్డలారా, ask anything in my name, నా నామమున మీరు నన్ను ఏమడిగినను సరే I will do it. నేను దానిని చేతును. You can ask me anything in my name, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. I will do it. నేనే చేస్తానంటున్నా. I will do it. నేను చేతునంటున్నాడు ప్రభు. That is the secret of receiving an answer from God. దేవుని యొద్ద నుండి సమాధానం పొందడానికి ఉన్నటువంటి ఒక గొప్ప మర్మమై ఉన్నది. Asking in the name of Jesus. యేసు నామములో మనం అడుగుటే, Asking in the name of Jesus. యేసు నామములో మనం అడగవలసిన వారమై ఉన్నాం. That's why we always pray in the name of Jesus. కనుకనే మనం అందరం ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Even tonight he says, ఈ రోజు రాత్రి కూడా ఆయన సెలవిస్తూ call ఉన్నాడు, my name my son, నా ప్రియ కుమారుడా నా నామాన్ని నీవు call పిలువుము. my name my నా ప్రియ daughter, కుమార్తె నా నామమును నీవు I పిలువుము. will save you.
నేను నిన్ను రక్షిస్తాను, and I will answer you, నేను నీకు సమాధానం and I దయచేస్తాను, will do everything for you. నేను నీ కొరకై సమస్తాన్ని జరిగిస్తాను. Tonight you have come to call the name of Jesus. ఈ రోజు రాత్రి మీరు ప్రభువైన యేసు నామాన్ని పిలవడం కొరకే వచ్చారు. Surely the Lord himself will do everything that you ask him. ఈ రోజు నిశ్చయంగా మీరు అడిగిన ప్రతిదాన్ని కూడా ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. Tonight, ఈ రోజు రాత్రి whatever you ask in the name of Jesus, యేసు నామమున మీరు ఏం అడిగినను సరే Jesus will surely do it for you. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తప్పక నీ నిమిత్తం ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. I'm going to share with you the prayer of one person in the Bible. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన గురించి మీతో పంచుకోవాలని One కోరుతున్నాను. person who asked Jesus, ప్రభువైన యేసును ఒక వ్యక్తి ఏ విధంగా అడిగాడో and that చూద్దాం. one person to whom Jesus answered. ఆ యొక్క వ్యక్తికి ప్రభువైన యేసు ఏ విధంగా జవాబిచ్చాడో If you read Luke chapter 23 and verse 42, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం you read చదువుకున్నట్లయితే about a criminal who was hanging on the cross by the side of Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రక్కన ఒక ఖైదీని సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. When Jesus was hanging on the cross, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుచున్నప్పుడు as that criminal was by his side, ఆ ఖైదీ తన ప్రక్కలో సిలువ వేయబడి ఉన్నాడు. he too was in great agony. అతడు కూడా ఎంతో వేదనతో ఉన్నాడు. He looked at Jesus ఆయన ప్రభువైన యేసు and he వైపు said, చూసి Jesus, ప్రభువైన యేసు, Jesus, ప్రభువైన యేసు, remember me when you come into your kingdom. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకొను, Remember me. నన్ను జ్ఞాపకం He చేసుకొను. asked in the name of Jesus. అతడు యేసు నామమును అడుగుచున్నాడు. Jesus looked at him. ప్రభువైన యేసు అతని వైపు చూస్తూ said, ఆయన అన్నాడు, Today you will be in paradise with me. నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. He asked in the name of Jesus. అతడు ప్రభువైన యేసు నామమును అడిగాడు. Immediately Jesus replied and gave him an open heaven to be with him in paradise. వెను వెంటనే ప్రభువైన యేసు తన యొక్క ప్రార్థనకు జవాబు అనుగ్రహించి పరదైస్సులోనికి అతన్ని కొనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. God's righteousness will come upon us. ఈ రోజు రాత్రి దేవుని యొక్క నీతి మన మీదకి వస్తుంది. Righteousness in finance. ఆర్థికములో కూడా నీతిని దేవుడు ఇస్తున్నాడు. Righteousness in our body. మన యొక్క శరీరంలో నీతిని ఇస్తూ ఉన్నాడు. Righteousness in our family కుటుంబ relationships. బాంధవ్యంలో దేవుడు మనకు నీతిని ఇస్తూ ఉన్నాడు. Righteousness in loving people. ఇతరులను ప్రేమించడానికి నీతిని ఇస్తూ ఉన్నాడు. Righteousness in declaring Jesus through our మన యొక్క lives. జీవితాల ద్వారా ప్రభువైన యేసును చూపించడంలో నీతిని దయచేస్తూ ఉన్నాడు. Tonight that grace is ఈ coming. రోజు రాత్రి అట్టి కృపను దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. And then it ఆ says, తరువాత ప్రభు సెలవిస్తున్నాడు, peace సమాధానం and joy in the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందమునై ఉన్నది. In Luke 7 and verse 48 and 50, లూకా సువార్త 7వ అధ్యాయము 48-50 చూసినట్లయితే, when Jesus forgave the sin of that woman, ఆ యొక్క స్త్రీని ప్రభువైన యేసు క్షమించినప్పుడు he said, ఆయన అన్నారు, go in peace. సమాధానముతో వెళ్ళుము, Your sins are నీ forgiven. పాపములు క్షమించబడి ఉన్నవి. Go in peace. నీవు సమాధానముతో వెళ్ళుము. Yes, you came to me అవును, నీవు నా యొద్దకు వచ్చి ఉన్నావు. and you said, నీవు అన్నావు, Lord, ప్రభువా I am a sinner. నేను పాపిని. You shed tears. నీవు కన్నీరు కార్చావు. You anointed me with a costly perfume. అతి విలువైనటువంటి పరిమళ తైలముతో నన్ను అభిషేకించావు. You gave up all the money that you had, all the wealth that you had to buy that costly perfume to anoint me, my child. నా ప్రియ కుమార్తె, నన్ను అభిషేకించడం కోసమై నీ యొద్ద ఉన్న ధనముతో గొప్ప పరిమళ తైలాన్ని నా కోసం తీసుకుని So my వచ్చావు. daughter, కనుక నా ప్రియ కుమార్తె, I am forgiving you. నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. Go in peace. సమాధానముతో వెళ్ళుము. From now on, ఇది మొదలుకొని enjoy peace in your family నీ life. యొక్క కుటుంబ జీవితంలో నీ సమాధానాన్ని అనుభవించు. Till now, everybody was calling you sinner, ఇంతవరకు అందరూ నిన్ను పాపి అని సంబోధించి పిలిచారు. adulteress. వ్యభిచారి అన్నారు. They kept you away. నిన్ను దూరపరిచారు. They used you for pleasure, but then they cast you out from your social levels. వారు తమ శరీరిచ్చల నిమిత్తమై నిన్ను ఉపయోగించుకొని నీకు సామాజికంగా నిన్ను కించపరిచి నిన్ను తరిమి వేశారు. But అయితే you have come to me, Jesus. అయితే నీవు యేసు అని నా యొద్దకు వచ్చి My daughter, you have come to me, Jesus. నా కుమార్తె యేసు వద్దకు నీవు వచ్చి ఉన్నావు. I am sending you with peace. నేను సమాధానంతో నిన్ను Go పంపుచున్నాను. and enjoy a wonderful, peaceful family life. నీవు వెళ్ళి అద్భుతకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించుము. In the same place where you went through నా shame, ప్రియ my కుమార్తె, child. ఎక్కడ నీవు అవమానాన్ని ఎదుర్కొన్నావో
I'm giving you praise and honor. అదే స్థలంలో నీకు ఖ్యాతిని మంచి I'm పేరుని giving you ఇస్తున్నాను. praise and నీకు honor. మంచి పేరును ఖ్యాతిని ఇస్తున్నాను. Jesus sent her with peace. ప్రభువైన యేసు ఆమెను సమాధానంతో పంపించాడు. Everything turned into peace for తన her. జీవితంలో సమస్తము సమాధానంగా మార్చబడింది. No more criticism. ఇకపై ఆమెను ఎవరు కించపరిచేవారు లేరు. No more shame. ఇకపై నాకు అవమానం లేదు. Even in your life, ఈ రోజు మీ జీవితాల్లో కూడా tonight as you have come crying to ఈ రోజు Jesus, రాత్రి ప్రభువైన యేసునందుకు ఏడుస్తూ వచ్చావా? telling him, Jesus, remember me. ప్రభువైన యేసు నన్ను జ్ఞాపకం చేసుకోండి I want అంటున్నావా? to come into your kingdom. నీ రాజ్యంలోనికి నేను రావాలి. He is sending you back with his ఈ peace. రోజు రాత్రి ఆయన సమాధానంతో నిన్ను పంపుచూ You ఉన్నాడు. will not be accused by anyone anymore. ఇకపైన ఎవరు కూడా నేను ఏమాత్రం నీపై ఫిర్యాదులు చేయలేరు. For your dishonor, you will have double portion of honor. ఎక్కడైతే నీవు అవమానానికి గురయ్యావో అదే స్థలంలో దేవుడు నిన్ను రెండంతలు And ఘనపరుస్తున్నాడు. Jesus says ప్రభువైన యేసు సెలవిచ్చాడు. in John 14:27, యోహాను సువార్త 14:27లో my peace I give you. నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ Here afterwards, everything will be peaceful in your life, my precious brothers and sisters. నా ప్రశస్తమైన సహోదర సహోదరుల ఇకపైన దేవుడు మీకు సమాధానాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. You are not going back into the kingdom of the world or the world of sin. You are going back into the kingdom of God in your life. మీరు ఈ లోకములో ఉన్నటువంటి పాప భోగేచ్ఛల నిమిత్తమై పాప రాజ్యంలోనికి కాకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. It will be peace అది సమాధానముతో and కూడినది. joy in the Holy అది Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. From now on, ఇది మొదలుకొని joy will come. సంతోషం వస్తూ ఉన్నది. You know why joy will rise up in your heart? ఎందుకు నీ యొక్క హృదయంలో సంతోషం వస్తూ ఉన్నది? Because Jesus will rejoice over you. ఎందుకనగా ప్రభువైన యేసు నీ యందలి ఆనందిస్తూ ఉన్నాడు. In Zephaniah 3:17, జెఫన్యా గ్రంథము 3:17 Jesus will rejoice over ప్రభువైన you, యేసు నీ యందలి ప్రహసిస్తూ ఉన్నాడు. saying, this is my child, ఆమె నా కుమార్తె అయి ఉన్నది. my child who has come into my kingdom. నా బిడ్డ నా రాజ్యంలోనికి ప్రవేశించాడు. So that joy in you, as Jesus rejoices in you, will rise up as joy. అలాంటి సంతోషము నీలో ఉన్నప్పుడు ఆయన నీ యందలి ఆనందించి ప్రహసిస్తూ ఉన్నాడు. As you become God's child ఈ రోజు tonight. రాత్రి నీవు దేవుని బిడ్డగా మార్చబడిన తరువాత In Luke 15:7, లూకా సువార్త 15:57 Bible says there is joy in heaven. పరలోకమందుల కూడా ఆనందం ఉన్నది. Joy in heaven. పరలోకములో కూడా ఆనందం The ఉన్నది. whole heaven is rejoicing because of you, because you have become God's నీవు child. దేవుని బిడ్డగా మార్చబడ్డావు కనుకనే పరలోకములో కూడా గొప్ప ఆనందముతో నింపబడి That ఉన్నది. joy will come into you. ఆ సంతోషం మీలోనికి వస్తూ ఉన్నది. When that joy ఆ comes, సంతోషం వచ్చినప్పుడు Satan, who is sitting in the heaven accusing you of your sin, will fall down as lightning. మీ మీద మీ పాపముల మీద నేరారోపణ చేస్తూ ఉన్న సాతానుడు మెరుపు వలె క్రిందకి పడద్రోయబడుచు ఉన్నాడు. According to Luke 10 and verse 18. లూకా సువార్త 10:18 ప్రకారం Yes, Satan will అవును fall. సాతానుడు మెరుపు వలె క్రిందకి You will have త్రోయబడ్డాడు. no accusers against నిన్ను you. ఫిర్యాదు చేసే వారిపై లేదు. Your families cannot నీ accuse you. కుటుంబము నీపై నేరారోపణ You will చేయలేదు. not be accused in the working place. నీవు పనిచేసే స్థలంలో నేరారోపణ You చేయలేదు. will not be accused in your ministering నీవు place. సేవ చేసే స్థలంలో నేరారోపణ You will చేయలేదు. not be accused by any authority. ఏ You అధికారులు కూడా నీ మీద నేరారోపణ will చేయలేదు. not be accused by your family members, your wife, your husband, your children. నీ కుటుంబంలో ఉన్న నీ భార్య నీ బిడ్డలు నీ భర్త నీ మీద ఏ మాత్రం నేరారోపణ చేయలేరు. Everybody will rejoice over you ప్రతి ఒక్కరు నీ యందలి ప్రహర్షించి ఆనందించెదరు. because Jesus will rejoice over you, ఎందుకనగా ప్రభువైన యేసుని యందలి and you ఆనందిస్తున్నారు. will reflect Jesus. మీరు ప్రభువైన యేసుని పోలి నడుచుకున్నారు. Yes, according to 2 Corinthians 3:18, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 you will ప్రకారం be transformed into the image of మీరు Jesus. ప్రభువైన యేసు వలె రూపాంతరపరచబడుచు ఉన్నారు. As the joy of the Lord increases within you, you will become like ప్రభువైన Jesus, యేసునందలి ఆనందం మీలో ఇంకా ఉద్భవిస్తూ ఉండగా మీరు ప్రభువైన యేసు వలె రూపాంతరపరచబడుచు full of the glory of God. దేవుని మహిమ చేత నింపబడుచు The ఉన్నారు. Holy Spirit will be within you, పరిశుద్ధాత్మ నీలోనే and ఉంటున్నాడు. everything will be peace in your life. నీ యొక్క జీవితం కూడా సమస్తము సమాధానం. Whatever you have lost, మీరు ఏమైతే కోల్పోయారో as you are in the kingdom of God, you will have everything back. మీరు దేవుడి రాజ్యములో ఉన్నారు గనుక సమస్తాన్ని మీరు తిరిగి Peace పొందుకొనగలరు. and joy సంతోషము సమాధానం వస్తుంది. right in this world. ఈ యొక్క ప్రపంచములో Matthew 19:29 and 30 says so. మత్తయి సువార్త 19:29-30 తెలియజేస్తూ ఉన్నది. Jesus says you will have 100 ప్రభువైన times. యేసు సెలవిస్తూ ఉన్నారు 100% ఉన్నది. You have rejected the world and you have come to me, my child, so I'll give you 100 times in this world.
నా ప్రియ బిడ్డ, ఈ లోకము నిన్ను తిరస్కరించినప్పటికీ నీవు నా రాజ్యములోనికి వచ్చినావు కనుక నీకు 100% ఆశీర్వాదం అంటున్నా. And you will have heaven also. నీకు పరలోకాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. That's the blessing God is going to give you. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు. Even now, ఇప్పుడు కూడా we are ready to pray. మనము ప్రార్థన చేయడానికి సిద్ధంగా But ఉన్నాం. before that, దానికి ముందుగా here's one testimony I want you to ఈ hear. రోజు మరో సాక్ష్యాన్ని మీకు వినిపించాలని కోరుతున్నాను. Sister Chudamani, సహోదరి చూడామని how God brought peace and joy in her తన life. యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా సంతోష సమాధానం ప్రవేశపెట్టారు. As you listen to ఈ it, యొక్క సాక్ష్యాన్ని మీరు వింటూ ఉండగా believe that God will restore everything in your life దేవుడు మీ also జీవితంలో సమస్తాన్ని తిరిగి అనుగ్రహిస్తాడని మీరు నమ్మండి. and give you great joy. అప్పుడు గొప్ప సమాధానాన్ని మీకు Come, దయచేస్తున్నాను. sister. సహోదరి రండి. What's your name, sister? సహోదరి మీ పేరేంటమ్మా? Come close. This is your husband. What's your name, brother? Marisa. Please go ahead and tell us what happened. నా పేరు సుడామణి, మా భర్త మరీసామి. 2002లో మైసూర్లో ఉన్నాము. దేవుడంటే మాకు తెలియదు. మేము ఫిల్మ్ షూటింగ్లో ఉన్నాము. మా ఫ్రెండ్ ఒక కేసులో మమ్మల్ని చిక్కబెట్టారు. పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాయి. ನಮಗೆ ತುಂಬ ದೊಡ್ಡ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯಿತು. ಆವಾಗ ಅಲ್ಲಿ ನಮಗೆ మేము జైల్లో ఇరుక్కొని 3 నెలలు జైల్లోనే ఉన్నాం. చాలా కష్టాలు పడ్డాం. Cinema business, is it? Cinema business, okay. ಎಲ್ಲ ಸಣ್ಣ ಸಣ್ಣ ಮಕ್ಕಳು ಕೂಡ 4 ಜನ ಹೆಣ್ಮಕ್ಳಿದ್ದಾರೆ ನನಗೆ. ಇವರು ವಿಕ್ರಾಂತಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಸೊ ಅಲ್ಲಿಂದ ನಮಗೆ ತುಂಬ ಅವಮಾನ ಆಗಿ ನಾವು ಬದುಕದೇ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో మా పిల్లలు జీసస్ కాల్ గురించి చెప్పారు, ప్రార్థన చేయించారు. ప్రతిసారి చెన్నై వెళ్ళేవారు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి ప్రేయర్ టవర్కు వెళ్ళాము. ಇವರು ಬ್ರದರ್ DGS ದಿನಕರಂದು ಬಾಲ್ಭವನಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಇತ್ತು. ಆವಾಗ ಹೋದ್ಮೇಲೆ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ఆ తర్వాత కేసు ఫెయిల్ అయ్యి బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. ఆ సమయంలో నా కుమార్తెకు వివాహం దగ్గర పడింది. ఆ తర్వాత ప్రార్థించాము. ಬ್ಯಾಂಗ್ಳೂರಿಗೆ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ರು ಕೇಸ್ನ. ಇಲ್ಲಿ ಶಿಫ್ಟ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು 6 ಮಂತ್ಸ್ ಇಲ್ಲಿ ಕೇಸ್ ನಡೀತು. ನನ್ನ ಮಗಳು ಮದುವೆ 1 ಮಂತ್ ಇತ್ತು ಅಷ್ಟೇ ಮದುವೆ ಮಾಡೋಕ್ಕೆ. ಅಷ್ಟರಲ್ಲಿ ಲಾಯರು ಕರೆದುಬಿಟ್ಟು ಇದು ನಿಮಗೆ ಇದು ಕೇಸು ಇದಾಗ್ಬಿಡುತ್ತೆ, ನೀವು ಜೈಲ್ಗೆ Your ಹೋಗ್ಲೇಬೇಕು. daughter was told about Jesus. Then what happened? How did she ask Jesus? ಅದೇ ಜೀಸಸ್ನ ಇದು ಮಾಡಿಕೊಂಡು ಅವರೆಲ್ಲ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ರು. ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಆಮೇಲೆ ನಂಗೆ ಜೀಸಸ್ ಬಗ್ಗೆ ಏನೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ನನ್ನ ಚರ್ಚಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದರು. ನಾನು ಸೂಸೈಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ನಾನು ಅವತ್ತು ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ದೆ. ಆವಾಗ ಇದು ನನಗೆ ನೈಟು జీసస్ దర్శనం దొరికింది. కుమారి నన్ను హత్తుకో, నేను నీకు మేలు చేస్తానని నాతో మాట్లాడారు. ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ನನಗೆ ಒಂಥರ ತಲೆಯಿಂದ ಕಾಲ್ವರೆಗೂ ಒಂದು ಲೈಟ್ ಪಾಸ್ ಆಯಿತು. ಫುಲ್ಲು ಇದಕ್ಕೆ ನಿಂತಿದ್ರು జీసస్. కాలు వరకు ఒకలాంటి భయము, వణుకు లాంటిది వచ్చేది. ఏదైనా నేను ಅಂತೇಳಿ ನಾನು ಅವಾಗ ನನಗೆಲ್ಲ ಭಯ ఫేస్ చేస్తానని ధైర్యం వచ్చింది. జీసస్ కాల్స్కు ఈమెయిల్ చేశాను, ఫోన్ చేశాను, మ్యాగజైన్ వచ్చాయి. బెంగళూరులో 3 సంవత్సరాలు ಮತ್ತು ಪ್ರೆಸೆಂಟ್ ಮ್ಯಾಗ್ಝಿನ್ಸ್ ಎಲ್ಲ ಬರೋಕ್ಕೆ ಶುರು ಆಯಿತು. ನಮ್ಗೆ ಆವಾಗ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಬಂತು. ಮತ್ತೆ ಅದು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಕೇಸ್ ಇದು ಮಾಡಿದ್ಮೇಲೆ ಅಲ್ಲಿ ನಮಗೆ ಇದು 3 years ನಿಮಗೆ ಪ್ರಿಸನ್ ಆಗುತ್ತೆ, జైల్లో ఉండాలి అని చెప్పారు. శిక్ష పడుతుంది అని అన్నారు. మా అల్లుడికి చెప్పాను. డాక్టర్ పాల్ దినకరన్ గారికి ఈమెయిల్ చేయాలని చెప్పాడు. ప్రార్థన చేయడానికి కొరకు ಪ್ರಾರ್ಥನಾ ಗೋಪುರಾన్ని ಇಮೇಲ್ ಮಾಡಿ ಸಂಪ್ರದಿంచాడు. ನಮ್ಮ ಕೇಸು ಭಾಳ ಕ್ರಿಟಿಕಲ್ ಕಂಡೀಷನಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿ ಆವಾಗ ಅವ್ರು ಇಮೇಲ್ ನಾನು ಫುಲ್ಲು ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ನನ್ನ ಕತೆ ಮುಗೀತು. ಇನ್ನು ನನಗೆ ಪ್ರೇಯರ್ ಮಾಡೋಕ್ಕಾಗಲಿ, ಏನಕ್ಕೂ ನನಗೆ ಇದಿಲ್ಲ, ನನಗೆ ಸೋಲೆ ಗ್ಯಾರಂಟಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಆವಾಗ ఆ సమయంలో డాక్టర్ పాల్ దినకరన్ గారు రిప్లై పంపారు. భయపడవద్దు, ఏ సమస్య మీకు సంభవించదు, యు విల్ ವಿನ್ ದ ಕೇಸ್ ಅಂತ విన్ ద కేస్ అన్న ದಿನಕರನ್ ಬ್ರದರು రిప్లై మాకు వచ్చింది. ఆ లెటర్ చూసిన వెంటనే మాకు మనోధైర్యం కలిగింది. ನನಗೆ ತುಂಬ ಭಯ ಆಗ್ತಾ ಇತ್ತು. ಏನಾಗ್ಬಿಡುತ್ತೋ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ನನ್ನ ಮಗಳಿಗೆ ಹೇಳೋದು, ಹೋಗು ಜೀಸಸ್ ಕಾಲ್ಸಿಗೆ ಫೋನ್ ಮಾಡು, ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸು ಅಂತ ಹೇಳಿ ಅಲ್ಲಿ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ఆ తర్వాత మేము కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి ఫైల్ తీసి విసిరివేసి కేసును డిస్మిస్ చేసేసాను అనేసారు. ఎంతో సంతోషపడ్డాను. ನೀಲ್ ಡೌನ್ ಮಾಡಿ ನಾನು, ದೇವರೇ ಮಹಿಮೆ ಸ್ವಾಮಿ, ನನ್ನ ನೀನು ಕೈ ಬಿಡಲಿಲ್ಲ ಅಂತೇಳಿ ನನಗೆ ಅಷ್ಟು ಸಂತೋಷ ಆಯಿತು. ಮತ್ತು ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ಗೂ ಕೂಡ ಈಗ ಜಾನ್ವರಿ
25th midnight ಅವ್ರಿಗೆ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಯಿತು. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಡಾಕ್ಟ್ರು ఆ తర్వాత మా భర్తకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ పాల్ దినకరన్ గారికి ఈమెయిల్ చేశాము. ಬ್ರದರ್ ಈ ಥರ ಇದೆ, మ్యారేజ్ పోస్ట్ పోన్ అయింది. మా మಗಳ మದುವೆ. ಅವಾಗ బ్రదరు ಅವ್ರನ್ನ ಹೀಲ್ ಮಾಡ್ತಾರೆ రిప్లై పంపించారు. ಅವರು ರಿಪ್ಲೈ ಮಾಡಿದ್ರು. ಆವಾಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಬಂತು. ಆಮೇಲೆ ಡಾಕ್ಟ್ರಿಗೆ ತುಂಬ ಆಶ್ಚರ್ಯ ಆಯಿತು. ಏನು గొప్ప మిరాకల్ జరిగింది. ಆಗಿದೆಯಲ್ಲ ಹೆಂಗೆ ಅಂತಾನೆ ಫುಲ್ ಹಾರ್ಟ್ ಎಲ್ಲ ವೀಕ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಅವ್ರಿಗೆ. బీపీ షుగర్ అన్నీ నార్మల్ అని వచ్చాయి. దేవునికి కోటాన కోటి స్తుతులు స్తోత్రాలు. ಆವಾಗಲೂ ಕೂಡ ನಾನು ಜೀಸಸ್ ಕಾಲೇಜ್ಗೆಲ್ಲ ಪ್ರೇಯರ್ ಮಾಡೋದು ಎಲ್ಲ ಮಾಡಿ ಅವ್ರು ಮಾಡಿದಕ್ಕೆ నన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టుకున్నందుకై వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. Jesus is for us. యేసు మన నిమిత్తమై ఉన్నట్లయితే Which jealousy can be against us? ఏ ద్వేషము కూడా మనకు విరోధముగా Tonight ఉండదు. you can carry ఈ Jesus. రోజు రాత్రి ప్రభువుని యేసుని మీరు You can మోసుకొని come into వెళ్ళండి. the kingdom of మీరు God. దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి. Live righteously with Jesus. ఈ లోకములో యేసు కొరకై నీతియుక్తంగా జీవించండి. Permanently you will enter into the kingdom of God as God's children. దేవుని పిల్లలుగా మీరు ఎల్లప్పుడూ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించుచున్నారు. I'm going to pray along with you for this ఈ blessing. ఆశీర్వాదం నిమిత్తమై నేను మీతో కూడా కలిసి ప్రార్థన The చేయబోచున్నాను. hand of God is here upon you. దేవుని యొక్క హస్తం మీ మీద ఉన్నది. Now your life will change. ఇప్పుడు మీ జీవితాలు మార్చబడుచు ఉన్నాయి. Now you're entering into God's kingdom. మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. Joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందము, Peace. సమాధానము, Righteousness నీతి is coming upon you right now. ఇప్పుడే మీ మీదకి వస్తూ ఉన్నది. Open your heart and praise the Lord. మీకు హృదయాన్ని తెరచి దేవుని స్తుతించండి. Satan is falling. సాతానుడు మెరుపులే పడిపోవచ్చు. Addictions are falling. బలహీనతలు పడిపోవచ్చు. Sin is falling. పాపము పడిపోతున్నది. Accusations are falling. ఫిర్యాదులు పడిపోవచ్చు The ఉన్నాయి. dividing spirit between the husband, wife and the children is భార్య falling. భర్తల మధ్య బిడ్డల మధ్య ఉండేటువంటి అక్రమ సంబంధాలు తొలగిపోవచ్చు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. God is restoring you to a life of peace. దేవుడు మీకు సమాధానాన్ని మరలా పునరుద్ధరింప చేస్తూ And ఉన్నాడు. joy in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఇస్తున్నాడు. Joy. సంతోషం. Jesus will joyfully walk with you. యేసయ్య సంతోషంగా మీ మధ్య నడుస్తూ ఉన్నాడు. Now the Holy Spirit is coming. ఇప్పుడే పరిశుద్ధాత్మ వస్తూ ఉన్నాడు. Where the Spirit of the Lord దేవుని is, యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో there is liberty. అక్కడ స్వాతంత్ర్యం There ఉన్నది. is liberty. అక్కడ స్వాతంత్ర్యం God ఉన్నది. is transforming everybody దేవుడు ప్రతి ఒక్కొక్కరిని రూపాంతరపరుస్తూ Everybody. ప్రతి ఒక్కొక్కరిని into the image of Jesus. యేసు స్వరూపములోనికి. Hallelujah. Hallelujah. You're becoming like Jesus ఈ tonight. రోజు రాత్రి మనం యేసు వలె మార్చబడుచున్నాము. All of us are going to cry. మనం అందరం కూడా విలపించుదాం. I am not a great man. నేను గొప్ప వ్యక్తిని కాదు. I am also crying with you. నేను కూడా మీతో కూడా కలిసి విలపిస్తూ Only ఉన్నాను. Jesus is perfect. యేసు మాత్రమే పరిపూర్ణుడు. Let's all enter into the kingdom of God. మనమందరం కూడా కలిసి దేవుడి రాజ్యంలో ప్రవేశించుదాం. Righteousness. నీతి. Cry righteousness. దేవా నీతి కావాలని Make me విలపించండి. righteous. దేవా నన్ను నీతిమంతునిగా Righteous in చేయండి. my word. తండ్రి నా యొక్క పనిలో నీతిని Righteous దయచేయండి. in my తండ్రి నా deed. కార్యములో నీతి కావాలి. Righteous in my finances. తండ్రి నా ఆర్థికంలో నీతివంతంగా Righteous in ఉండాలి. my relationship in the కుటుంబంలో family. నా బాంధవ్యం నీతియుక్తంగా ఉండాలి. Relationship with తండ్రి others. ఇతరులతో కూడా నా యొక్క బాంధవ్యం. Righteousness, తండ్రి Lord. నీతి కావాలి. I want to be righteous like Jesus. తండ్రి యేసు వలె నేను నీతిమంతునిగా జీవించాలి. No devil should be able to accuse me ఇక పైన anymore. ఏ అపవాది నాపై ఫిర్యాదు చేయకూడదు. Let the devils ఇప్పుడే fall. దయ్యములు పడిపోవును గాక. I want to be more than a ఈ conqueror. లోకములో నేను అత్యధికమైన విజయాన్ని Make me సాధించాలి. righteous. తండ్రి నన్ను నీతిగా Make చేయండి. me righteous. తండ్రి నన్ను నీతిమంతంగా I చేయండి. want peace. దేవా నాకు సమాధానం I కావాలి. want joy. నాకు సంతోషం కావాలి. No fear at ఇకపై all. భయం ఉండకూడదు. No fear at ఇకపై భయం all. ఉండకూడదు. Only joy. సంతోషం. More than a conqueror. అత్యధికమైనటువంటి విజయం. As God's child in this world of sorrow. విచారములో ఉన్నటువంటి ఈ యొక్క లోకములో Come దేవుని on, బిడ్డగా cry. ఉండాలి. విలపించండి, Cry. విలపించండి, Cry. విలపించండి, Cry. Let's విలపించండి. all repent ఈ రోజు tonight. అందరం మనం Let's పశ్చాత్తాపడదాం. all repent ఈ రోజు అందరం tonight. మనం పశ్చాత్తాపడదాం. Jesus is changing us యేసయ్య మనల్ని మారుస్తూ into His ఉన్నాడు. own image. ఆయన స్వారూప్యములోనికి. Let there be joy in heaven because of you. మీ నిమిత్తమై పరలోకములో ఆనందం Let there be కలుగును joy in గాక. heaven because of me, Paul పాల్ Dinakaran. దినకరైన నా గురించి పరలోకంలో సంతోషం కలుగును Let's గాక. make heaven full of joy. ఈ రోజు మనం పరలోకాన్ని That సంతోషపరచుదాం. joy is coming into your heart now. ఈ రోజే ఆ యొక్క సంతోషం మీ Come on, హృదయంలోకి వస్తూ ఉన్నది. rejoice. సంతోషించండి. Praise the Lord. దేవుని స్తుతించండి.